హాయ్ అందరికీ, వెల్కమ్ టు టుడే పాడ్కాస్ట్. ఈరోజు మన టాపిక్ సూపర్ సింపుల్ కానీ సూపర్ పవర్ఫుల్, దట్ ఈస్ స్మైల్ థెరపీ. అవును, ఒక చిన్న స్మైల్ మన లైఫ్కి ఎంత చేంజ్ తీసుకొని వస్తుందో చూద్దాం. బైబిల్ చెప్తుంది, ప్రసంగి 8:1 మనుషుల జ్ఞానము వారి ముఖమునకు తేజస్సునిచ్చును అని చెప్తుంది. అంటే ఏంటి? స్మైల్ అంటే కేవలం ఫేస్లో ఒక ఎక్స్ప్రెషనే కాదు, అది మన యాటిట్యూడ్. స్మాల్ స్మైల్ గివ్స్ బిగ్ ఇంపాక్ట్. సైన్స్ కూడా చెప్తుంది కదా, మనం స్మైల్ ఇస్తే బ్రెయిన్లో హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అదే సమయంలో బైబిల్లో ఏం చెప్తారు? జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్ అని ఉంది. అంటే గాడ్ గివెన్ స్మైల్ ఈజ్ ఈక్వల్ టు డబల్ థెరపీ. ఇమాజిన్ చేయండి, ఒక రోజున మీరు చాలా టైర్డ్గా ఉన్నారు, ఎవరో ఒకరు మీకు చిన్న స్మైల్ ఇస్తే ఇన్స్టెంట్గా మీరు లైట్ ఫీల్ అవుతారు కదా. అలా మనం కూడా ఇతరులకు స్మాల్ స్మైల్ని గిఫ్ట్గా ఇవ్వగలం. అది ఫ్రీ, దానికి బ్యాటరీ రీఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు, దానికి వైఫై కూడా అక్కర్లేదు. కీర్తన గ్రంథంలో కూడా 34:5 చెప్తాడు, వారి ముఖములు ప్రకాశించెను. అంటే మన కళ్ళు, మన ముఖం, మన స్మైల్ ఇవన్నీ దేవుని ప్రజెన్స్ని రిఫ్లెక్ట్ చేస్తాయి. సో మన స్మైల్ అంటే ఒక మినీ సెర్మాన్ లాంటిది. ప్రాక్టికల్గా ఈరోజు నుంచి మనం ఏం చేయాలి అంటే, మార్నింగ్ అద్దం ముందు ఒక స్మైల్ ఇవ్వండి. ఫ్యామిలీ, ఫ్రెండ్స్కి అన్నెసరీగా స్ట్రెస్ ఇవ్వద్దు. మనం స్మైల్తో ఒక చిన్న ఎంకరేజ్మెంట్ చేద్దాం. చర్చిలో, వర్క్ ప్లేస్లో, స్ట్రీట్లో స్మైల్ థెరపీ ఇవ్వండి ప్రతి ఒక్కరికి. ఫ్రెండ్స్, రిమెంబర్, స్మైల్ ఈజ్ నాట్ జస్ట్ ఫేస్ వాల్యూ, దట్ ఈస్ ఫెయిత్ వాల్యూ. ఒక చిన్న స్మైల్ ఒక బ్రోకెన్ హార్ట్కి కూడా హీలింగ్ అవుతుంది. సో కీప్ స్మైలింగ్, కీప్ షైనింగ్ అండ్ స్ప్రెడ్ గాడ్స్ జాయ్ ఎవ్రీవేర్. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ టు టుడే పాడ్కాస్ట్. ఈరోజు నుండి స్మైల్ థెరపీ ప్రాక్టీస్ చేద్దాం. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, స్టే బ్లెస్డ్, స్టే స్మైలింగ్. Bye.